హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు, నాకు తెలుసు. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఈ 5 విషయాల్లో అస్సలు సిగ్గుపడకండి. ఒకవేళ సిగ్గుపడ్డారనుకోండి మీరే ఘోరంగా నష్టపోతారు. సిగ్గుపడటం అంటే ఆడవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మేమేదో ఇట్లా సిగ్గుపడటం ఇవి కాదండి. కొన్ని విషయాల్లో మొహమాట పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. వాటి గురించే సీరియస్ గా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మీకు ఒక విషయం తెలుసా? మనం ఇక్కడ సిగ్గుపడ్డా, మనం నామోషి పడ్డా, మొహమాట పడ్డా ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరండి. సిగ్గుపడని వాడినే ఈ ప్రపంచం ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. అయినా మనకేదైనా కావాలి అంటే అది ధర్మబద్ధమైంది అయితే మనం ఎందుకు సిగ్గుపడాలండి? చెప్పడానికి ఈజీయే, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా మంది మొహమాట పడుతూ సిగ్గుపడుతూ ఉంటారు. దానివల్ల మీ లైఫ్ లో చాలా కోల్పోతారు, చాలా నష్టపోతారు కూడా, అది కూడా ఘోరంగా. అందుకే ఈ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. అందులో నెంబర్ 1 డబ్బు విషయంలోనండి. డబ్బు విషయం అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి, అప్పిచ్చి అడిగే విషయంలో సిగ్గుపడుతుంటారు. 2, మనం ఏదైనా పని చేస్తే ఆ పనికి ప్రతిఫలం అడగటానికి కూడా చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. ఇక్కడ మీరు అక్కడ రూపాయి మీరు మొహమాటంగా వదిలిపెట్టినా వేరే వాళ్ళు వచ్చి తింటారండి, వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు. కాబట్టి మీ కష్టానికి తగ్గట్టు మీరు ప్రతిఫలం అడగండి. మనం డబ్బు సంపాదించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? గుండు సూదితో నేలను తవ్వినట్టు. అది ఎంత కష్టం. మరి డబ్బు ఖర్చు పెట్టడం ఎంత ఈజీయో తెలుసా? గట్టిగా గాలినటువంటి బెలూన్ ని గుండు సూదితో పొడిచినంత ఈజీ డబ్బు ఖర్చు పెట్టడం అంటే. కాబట్టి డబ్బు సంపాదన విషయంలో ధర్మబద్ధంగా ఉన్నంత వరకు మీరు డబ్బు విషయంలో అస్సలు సిగ్గుపడకండి. ఇది అసలు మెయిన్ లైఫ్ లో. ఇక నెంబర్ 2 నాలెడ్జ్ విషయంలో అండి. మీకు ఏదైనా విషయం అర్థం కావట్లేదు, మీరు ఏదైనా నేర్చుకుంటున్నారు, నా విషయంలో డౌట్ ఉంది, అర్థం కావట్లేదు, అమ్మో అడిగితే ఏమనుకుంటారు, ఇది కూడా తెలియదు అనుకుంటారేమో. అందరికీ అన్ని విషయాలు తెలియాలని ఏం లేదండి. కాబట్టి మీకు ఏదైనా తెలియకపోతే అడిగి డౌట్ ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకుంది. అంతేకాని అడగని అమ్మైనా పెట్టదని. మీకు అర్థం కాని విషయం వాళ్ళకి ఎట్లా అర్థం అవుతుందండి? మీకు అర్థం కాని పాయింట్ అమ్మో వాళ్ళకి అర్థం కాలేదని మళ్ళీ చెప్పడానికి వాళ్ళకి అర్థం కాదు కదా, మీరు నాకు అర్థం కావట్లేదు ఇంకొకసారి చెప్పండి అంటేనే కదా తెలిసేది. కాబట్టి అలాంటి విషయాల్లో మొహమాట పడకండి. మీకు ఈ విషయమే కాదు, ఏ విషయంలో మీకు డౌట్ ఉంటే అక్కడ క్లారిఫై చేసుకోండి. అంతేకాని ఏమీ తెలియనట్లు నాకెందుకులే అన్నట్లు మీరు సైలెంట్ గా ఉన్నారు, సిగ్గుపడి మొహమాట పడ్డారనుకోండి, అక్కడ నష్టపోయేది మీరే. మీకు అక్కడ సమాచారం మీకు తెలియదు, ఆఫ్ నాలెడ్జ్ తోటి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఏదైనా తెలియదు ఉంటే అడిగి డౌట్ క్లారిఫై చేసుకోండి, అది కూడా చాలా డీసెంట్ గా. ఓకేనా? ఇక నెంబర్ 3 ఫుడ్ విషయంలో చాలా మంది ఆకలితో చావటం కంటే అడిగి తినటం బెటర్ కదండి. అంటే అడుక్కొని తినమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మీరు సపోజ్ జర్నీలో వెళ్తున్నారు, మీకు అక్కడ ఆకలి అయింది, మీ చేతిలో పార్సిల్ ఉంది, లేదా మీరు తెచ్చుకున్నటువంటి బాక్స్ ఉంది. అమ్మో నలుగురిలో తింటే ఏమని అనుకుంటారేమో, అమ్మో ఇది బస్ స్టాండ్, లేకపోతే ఇది అది ఇది అని అక్కడ మీ ఫుడ్ మీరు తింటానికి మొహమాటం ఎందుకండి, సిగ్గుపట్టం ఎందుకండి? కాడేది ఎవరు కడుపండి? మీ కడుపే కదా. కాబట్టి ఇలాంటి సిగ్గు మొహమాటాలు వదిలిపెట్టి హాయిగా ప్రశాంతంగా కూర్చొని తినండి. ఇక నెంబర్ 4 పాయింట్ ఏంటంటే వ్యాపారం విషయంలో. వ్యాపార విషయంలో సిగ్గుపడితే నష్టాలే తప్పితే లాభాలు ఏమి ఉండవండి. అలాంటి విషయం మీ రూపాయి మీరెందుకండి? వాళ్ళకి ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే లేదు, అది మీ కష్టం. వ్యాపారం విషయంలో సిగ్గులు మొహమాటాలు ఇలాంటివి ఏం పెట్టుకోకండి, ఘోరంగా నష్టపోతారు. ఇక నెంబర్ 5 ఏంటంటే మీకు ఏదైనా నచ్చనప్పుడు ఎవరైనా ఏదైనా మిమ్మల్ని అడిగితే ఇది నచ్చిందా, ఇది బాగుందా అంటే ఆ విషయం మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి. నచ్చకపోతే నచ్చలేదన్న విషయం వాళ్ళకి అర్థమయ్యేలా కూల్ గా క్లారిటీగా చెప్పండి. అంతేగాని సిగ్గు మొహమాటంతో ఇక్కడ ఓకే చేశారనుకోండి జీవితాంతం చస్తూ బతకాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు అస్సలు మొహమాట పడకండి. అలా మొహమాట పడటం వల్ల మీకు అక్కడ పని అవ్వదు, ఇక్కడ మనశ్శాంతి ఉండదు, జీవితం మొత్తం కూడా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా ఎవరైనా అడిగితే నాకు ఇది నచ్చలేదు, ఇది నాకు తెలియదు, ఇది నాకు వద్దు అని మొహమాటం లేకుండా చెప్పండి. మీ యొక్క అభిప్రాయాన్ని క్లారిటీగా కన్ఫర్మ్ చేసి వాళ్ళకి చెప్పండి. మీరు సిగ్గు మొహమాటంతో దాన్ని సస్పెండ్ లో పెట్టారనుకోండి మీరు నలిగిపోతారు, అక్కడ మీకు నష్టం వస్తుంది, ఘోరంగా నష్టపోతారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులు మంచాన పడ్డప్పుడు వాళ్ళకి చేసే సేవ విషయంలో. మనం చిన్నప్పుడు డ్రాయర్ కూడా ఉందో లేదో తెలియదు, ముక్కు వెంట ఎంత కారుతుందో తెలియదు, అలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు మంచాన పడితే వాళ్ళకి ఇది చేయడానికి అది చేయడానికి నలుగురు ఉన్నారే నామోషి సిగ్గు మొహమాట పడాల్సిన అవసరమే లేదు. మన తల్లి మన తండ్రి మన అత్త మన మామ వాళ్ళకి సేవ చేయడానికి మొహమాట పడటం ఎందుకండి? కాబట్టి పెద్దవాళ్ళకి సేవ చేసే విషయంలో సిగ్గు మొహమాటం అస్సలు పడకండి. వాళ్ళు మన పిల్లలు అనుకొని చేసేయండి అంతే. ఎవరిని ఎక్కువగా నమ్మకండి. ఎందుకంటే మనం ఎండాకాలం పాదాలకి రక్షణగా ఉండేటటువంటి చెప్పులే వర్షాకాలం వస్తే నడుస్తుంటే వెనక బురద మనమే చల్లుతూ ఉంటుంది. అలాగే ఈ మనుషులు కూడా మన పక్కనే ఉంటూ మంచిగానే ఉంటూ మన వెనుక అవసరం వచ్చినప్పుడు వాళ్ళ అవసరానికి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని గుడ్డిగా అతిగా నమ్మకండి. మీకు విషయం తెలుసా? ఒక మనిషి ఆనందకరమైనటువంటి జీవితం గడపాలి అంటే ఈ 3 ఖచ్చితంగా తృప్తి పడాలండి. నెంబర్ 1 లైఫ్ పార్ట్నర్ విషయంలో, నెంబర్ 2 ఫుడ్ విషయంలో, నెంబర్ 3 న్యాయంగా సంపాదించినటువంటి డబ్బు విషయంలో. లైఫ్ పార్ట్నర్ విషయం అంటే
వస్తాయండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, గొడవలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. దానివల్ల మీరు బయట ఇల్లీగల్ గా అక్రమ సంబంధాలు పెట్టుకోవటం వల్ల కాస్త లేట్ అయినా మీరు ఘోరంగా నష్టపోవటం, మీరు జీవితంలో ఫెయిల్ అవ్వటం అనేది అసలు 100% కరెక్ట్ అండి. కాబట్టి ఈ సాకుగా చేసుకొని వేరే వాళ్ళతో ఇల్లీగల్ గా పెట్టుకొని మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోకండి. అది దాన్ని తృప్తి పడండి. మన లైఫ్ పార్ట్నర్ ఏంటి, ఇలా ఇలా అని చెప్పి వాళ్ళు సరి చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా మనం మారే ప్రయత్నం మనం చేద్దాం. అంతేకాని లైఫ్ పార్ట్నర్ విషయంలో ఇది సాకుగా చేసుకొని బయట రిలేషన్స్ పెట్టుకొని మీ లైఫ్ ని స్పాయిల్ చేయకండి. ఇక నెంబర్ 2, ఫుడ్ విషయంలో, ఆహారం విషయంలో కూడా మనం చాలా తృప్తి పడాలండి. అన్నం తినేటప్పుడు బిర్యానీ కావాలని, బిర్యానీ తినేటప్పుడు బర్గర్ కావాలని ఇలా చేశారనుకోండి, తృప్తి అనేది ఉండదు లైఫ్ లో. మైండ్ లో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయండి, ఆ ఆలోచనల వెంట పరిగెడుతూ ఉన్నాం అనుకోండి, ఈ ఆలోచనలు అస్సలు ఆగవు. అది మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి అటువంటి డైట్ మానేయండి, తక్కువ ఆహారం తీసుకోండి, హెల్దీకరమైన ఆహారం తీసుకోండి, దాంతో తృప్తి పడండి. అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది, మీ ఆలోచనలు బాగుంటాయి. ఇక నెంబర్ 3, మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో తృప్తి పడండి. పిసినాస్థానం ఉండకూడదు, అలాగే అత్యాశ ఉండకూడదు. ఈ 2 లేకుండా ఉంటేనే హ్యాపీగా ఉంటాం. మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో తృప్తి పడటం ఫస్ట్ నేర్చుకోండి. అత్యాశకు పోయి అడ్డదారులు తొక్కారనుకోండి, మీరు లైఫ్ లో ఫెయిల్ అవ్వటం 100-200% కరెక్ట్. అందుకే మీరు ఉన్నదాంతో తృప్తి పడటం నేర్చుకోండి. డబ్బు సంపాదించాలి, న్యాయంగా సంపాదించండి. అత్యాశకు పోయి నైట్కు నైటే కోటేశ్వరుడు అవ్వాలన్నట్టు అడ్డదారులు తొక్కారనుకోండి, లైఫ్ లో ఫెయిల్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే లైఫ్ లో ఈ 3 విషయాలు అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు 3 విషయాల్లో తృప్తి ఎలా పడాలో చెప్పాను కదా. కాంప్రమైజ్ అవ్వకూడనటువంటి 3 విషయాలు ఏంటంటే స్టడీ, మెడిటేషన్, చారిటీ. స్టడీ అంటే చదువుకోమని చెప్పట్లేదు, జీవితంలో జీవిత పాఠాలు నేర్చుకుంటూ వెళ్ళాలి. మనం ఎప్పుడైతే నేర్చుకోవటం ఆపామో అప్పుడు మనం చావటం మొదలు పెట్టినట్లే. అందుకే ప్రతి నిత్యం అప్డేట్ లో ఉండండి, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండండి. ఇక నెంబర్ 2 ఏంటి, మెడిటేషన్. మెడిటేషన్ కంపల్సరిగా చేయండి. అందులో మీరు టైం లేదు అంటూ కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకంటే మన కామ్ మైండ్ సెట్ మనం మెడిటేషన్ లో కూర్చొని కామ్ గా ఉంచారనుకోండి మైండ్ ని, దాన్ని మన ఆలోచనలు ఎత్తుకు తీసుకెళ్ళడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. లైఫ్ లో అనవసరమైనటువంటి విషయాలు మైండ్ లో రాకుండా ఈ మెడిటేషన్ చక్కగా పనిచేస్తుంది. ఈ గజిబిజి గందరగోళం, ఈ గోలగోలగా ఉండేటటువంటి ఈ ప్రపంచంలో మన కామ్ మైండ్ సెట్, ఈ మెడిటేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ పనిలో విజయవంతం చేయడానికి ఇది మెయిన్ రోల్ గా పోషిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా రోజులో కనీసం 10 minutes తో స్టార్ట్ చేయండి. తర్వాత 13 minutes 1 hour దాకా పెంచుకొని మీరు మెడిటేషన్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా చేయండి. ఇక నెంబర్ 3, చారిటీ విషయంలో మీలో ఉండేటటువంటి దాన గుణాన్ని ఎప్పుడూ వదలకండి. అది మీకు మనశ్శాంతినిస్తుంది, తృప్తినిస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి మీకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానం చేసేటటువంటి గుణాన్ని మాత్రం ఎప్పుడూ ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి. ఇక మన లైఫ్ లో వదులుకోవాల్సినటువంటి ఒకటే ఒక్క విషయం, అది మనలోనే ఉంది. ఏంటంటే మనం ఎంత దానగుణవంతుడైనా, ఎంత ధైర్యవంతుడైనా, ఎంత ఆడంబరాలకు పోకుండా చాలా ఫ్రీగా ఉన్నా, ఏది ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా సరే, మీరు ఇతరులను మర్యాదగా చూసే విషయంలోనైనా సరే, ఎంత మంచిగున్నా, ఎంత మంచి మంచి బిరుదులున్నా సరే, మీలో అహంకారం, ఈగో అనేది ఒక్కటి ఉంటే చాలండి. ఇక మనకి ఇప్పుడు దాకా నేను చెప్పుకున్నటువంటి గుణాలన్నీ కూడా 0. ఈ అహంకారమే 100% లో ఉండి మన పతనానికి దారితీస్తుంది. కాబట్టి మీకు ఎన్ని గుణాలున్నా, మంచి గుణాలున్నా లేకపోయినా అహంకారం మాత్రం మీ దగ్గర ఉంచుకోకండి. మీ జీవితంలోంచి, మీ లైఫ్ లోంచి దాన్ని ఎరేజ్ చేయండి. నెక్స్ట్, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే సహాయం చేయండి. మీకేదో పుణ్యం వస్తుంది కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి అర్హత కలిగిన వాళ్ళకే సహాయం చేయండి. అలాగే మీ జీవితంలో ఈ 3 ఎప్పటికీ మర్చిపోకండి. నెంబర్ 1, మీకు కష్టాల్లో తోడుగా ఉన్నటువంటి వ్యక్తిని. నెంబర్ 2, మీకు కష్టాలు ఉన్నాయని తెలిసి అప్పటిదాకా మీతో ఉన్న వాళ్ళు కూడా కష్టాల్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని. నెంబర్ 3, అసలు మీ కష్టాల కారణమైనటువంటి వాళ్ళని. ఈ 3 లైఫ్ లో మర్చిపోకండి. జీవితంలో పచ్చడి మెతుకులైనా కలుపుకొని తినండి, కారమైనా కలుపుకొని తినండి, కానీ అప్పు మాత్రం అస్సలు చేయకండి. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు పెరిగి మీకు బరువు అయితే జీవితం చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోయి అరువులు చేయకండి, ఉన్నదానితో తృప్తిగా ఆనందంగా బ్రతకండి. ఒక విషయం తెలుసా, ఈ కలికాలంలో నిజాలు చెప్పేవాడు నీచుడయ్యాడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడయ్యాడు, సహాయం చేసేవాడు సన్నాసయ్యాడు, నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోయాడు. కాబట్టి కలికాలాన్ని బట్టి మీరు దానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉండండి. మన టైం బాగలేనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చినప్పుడు హాయిరా అంటారు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది. కాబట్టి మీ ప్రయత్నం మీరు చెయ్యండి. వాడెవడో పోరా అన్నాడు కానీ నా లైఫ్ ఇంతే, నా కెపాసిటీ లేదు, నేనేం సాధించలేను అని మాత్రం డల్ అవ్వకండి. చెట్టు ఎంత బలంగా ఉన్నా సరే ఆ కాలాన్ని బట్టి ఆకులు పూలు రాలుతూనే ఉంటాయి, మళ్ళీ చిగురిస్తూనే ఉంటాయి. అలాగే మనం ఎంత నీతిగా ఉన్నా కష్టాలు, కన్నీరు, బాధలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇక్కడ మీరు చేయాల్సిన పనల్లా
తడబడటం కాదు, నిలబడటం. గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడండి. జీవితంలో అన్ని వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. లైఫ్ మాత్రం చాలా హ్యాపీగా లీడ్ అవ్వండి. అలాగే ఈ 5 విషయాల్లో అస్సలు సిగ్గు మొహమాట పడకండి. ఒకవేళ సిగ్గుపడితే నష్టపోయేది మీరే. సిగ్గుపడే వాళ్ళని ఈ ప్రపంచం పట్టించుకోదు. ఎక్కడ వాళ్ళని అక్కడే పడేసి వెళ్తుంది. సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా, ధర్మబద్ధంగా, నీతిగా, నిజాయితీగా వెళ్లే వాళ్ళనే ఈ ప్రపంచం తనతో పాటు తీసుకువెళ్తుంది. కాబట్టి మీరు ముందుకు వెళ్తారో ఆగిపోతారో మీ ఇష్టం. ఇదండి ఈ రోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కింద మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.